ప్రకాశం జిల్లా ఒంగోలు నగర పరిధిలో కోట్ల రూపాయల భూ వివాదం కలకలం రేపుతుంది. ఒంగోలులోని గద్దలగుంటపాలెంలో సర్వే నెంబర్ 307/1లో తమ పూర్వీకులు మా తాత అయిన కోట బసవయ్య 1.56 సెంట్ల భూమి ఉంది అని, కొద్ది రోజుల క్రితం అందులో 27 సెంట్ల భూమిని వేరే వారికి విక్రయించామని అన్నారు. మిగిలిన 1.29 సెంట్ల భూమిని తమ దగ్గరే ఉందని, ఎవరికి విక్రయించలేదని అన్నారు. ఆ భూమిని కొందరు వ్యక్తులు వైసీపీ నేతల అండదండలతో అక్రమంగా కబ్జా చేశారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వే నెంబర్ 307 ఉన్న తమ 1 ఎకరా 56 సెంట్ల భూమికి సంబంధించి అన్ని ఆధారాలు, ఆర్ఎస్ఆర్ కాపీలు, ఎఫ్ఎంబి పత్రాలు తమ వద్దనే ఉన్నాయని బాధితుడు రాంబాబు తెలిపారు. గతంలో ఈ భూమిలో కొంత భాగాన్ని తాము విక్రయించామని, మిగిలిన భూమిని కొందరు నకిలీ పత్రాలు సృష్టించి సుమారు 2.5 కోట్ల రూపాయలకు ఒక డాక్టర్కు అమ్మివేశారని ఆయన ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కొందరు నాయకులు, కార్పొరేటర్లు కలిసి ఈ భూమి చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించారని, ఈ విషయం తెలిసి తాము వాటన్నింటినీ తొలగించామని బాధితులు పేర్కొన్నారు. తమ భూమిని తమకు ఇప్పించాలని, రీసర్వే నిర్వహించి తగిన న్యాయం చేయాలని వారు కలెక్టర్కు గ్రీవెన్స్ సెల్లో వినతి పత్రం అందజేశారు. ఏడు వందల మూడులో ఉండాల్సింది 701లో పెట్టారండి. అది ఇది మొత్తం కొలత వేసేస్తే 307లోనే ఉంటుందండి. అందరు నిరుపేదలండి, ఎవరికి ఇల్లు లేవు, ఏం లేవు, కూలి పని చేసుకొని బతుకునేవాళ్ళండి. కోట యశోదమ్మ, మా మామగారు బసవయ్య, ఇది ఆయన ఆస్తి మొత్తము. అందులో ఇక్కడ 27 సెంట్లు అమ్మేశారు. తతిమ ఉండదు మాది సార్. మా భూము వాళ్ళు వీళ్ళు వచ్చి అందరూ ఆక్రమించుకోవాలని చూస్తున్నారు, ఆక్రమిస్తున్నారు. మా మీద మళ్ళీ కేసులు పెడుతున్నారు. నా పేరు శేషమ్మ, కోట శేషమ్మ. మా ఇంటికి వచ్చి సీను మీకు సంతకం పెట్టండి, మాకింత కావాలా అని చెప్పి మీరు అడిగి సంతకం పెట్టండి, తర్వాత ఏం జరిగినా మేము చూసుకుంటాము అని అన్నారు. మేము బాల మా వాళ్ళు ఉండారు కదా నేను చెప్పని మేము బాల 3 తడవలు వచ్చాడు ఇంటికి. మాకు ఉండటానికి ఇల్లు లేదు. గత వైసీపీ గవర్నమెంట్లో 21 నుంచి 22, 23 సంవత్సరంలో కబ్జాకు గురైందండి. ఇది మేము అనేక సార్లు మున్సిపల్ కమిషనర్ని, మున్సిపల్ సర్వే వాళ్ళందరినీ అడుగుతున్నాం కూడా ఇదిగో వస్తాం, అదిగో వస్తున్నాం అని చెప్పి మాఫీ చేసి, అప్పుడు బాలరెడ్డి గారు ఉన్నారండి సర్వేరు. అతని దగ్గర 10 లక్షల రూపాయలు కబ్జా దగ్గర 10 లక్షల రూపాయలు తీసుకొని వాళ్ళకి దొంగసారి రిపోర్ట్ ఇచ్చి రిజిస్టర్ చేశారండి. ఇది మీకు ఎక్కడ లేదు అక్కడ లేదని చెప్తా ఉన్నారండి. ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్లు వచ్చినా కూడా ఆవుల శ్రీనివాసరావు సర్వే దగ్గరికి అనేక సార్లు మేము మా పెద్దవాళ్ళు అందరూ పోయారండి. పోయిన తర్వాత మీకు లేదు, అది ఎట్ట మీరు కొలత వేసి మాకు దగ్గర లేదని చెప్పి, మాకు తెలిస్తే మాకు లేదని తెలిసింది కానీ కొలత వేయకుండా మీకు లేదని చెప్పి ఎవరిని వాళ్ళని పంపిస్తూ ఉన్నారండి. అందుకని వాళ్ళు కలెక్టర్ గారిని కలిసామండి. కలెక్టర్ గారిని కలిస్తే మీకు వారంలో న్యాయం చేస్తాం, పరిష్కారం చేస్తామని చెప్పి పంపించాడండి. ఎమ్మెల్యే గారిని కాదు, ఎమ్మెల్యే గారి దృష్టికి తెలుసండి, ఇది
చెప్పానండి ఎమ్మెల్యే గారి దృష్టికి. అదండి కబ్జాకు గురైంది. ఇది కూడా మాదండి. ఇగో ఇది కబ్జాకు గురైందండి. నెంబర్ ఇది సిట్టిల్ శ్రీనివాసరావు కబ్జా చేశాడండి. అప్సెట్ శ్రీనివాసరావు అని అతను డాక్టర్ గారికి అమ్మారండి. ఇది డాక్టర్ గారు అమ్మితే డాక్టర్ గారు మా మీద కేసు పెడతాం, అది పెడతాం, మీ రికార్డు మీకు తీసుకురండి, మా రికార్డు మాకు తీసుకొస్తామంటే ఇవాళ టెంట్ వేసిన కారణం కూడా అదేనండి. వాళ్ళిద్దరికి తెలియపరిచాము, ఎవరు రాలేదు. తగిన న్యాయం చేయాలని కోరుతున్నాం. ఈ అందరూ ఇల్లు మమ్మల్ని భయపెడుతున్నారు. ఎప్పుడు ఏటయ్యాను ఏమోనని మాకు భయం వేస్తుంది. ఇంటికి వచ్చి కూడా వాళ్ళు డౌట్ వాళ్ళే మట్టి తోలిస్తే మనకు తెలిసింది. మట్టి తోలించుకుని రాళ్ళు కూడా మనకు తెలిసింది.